మీకు గనక గుర్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది లేదు. అప్పుడప్పుడు అనుకుంటా ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు, సబ్జెక్టు కరెక్షన్ అది కూడా. అయితే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. ప్రతిపక్షాలు అడిగితే మాత్రం మీకు తెలుసా సోఫాల కింద దూరారా అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అంటే మీరు కేసుల గురించి వెళ్ళారు అని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షాలు అడిగితే మీరు సోఫాల కింద దూరెన్నారా, మంచాల కింద దూరెన్నారా అన్నారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎలా చెప్తున్నారు? వాళ్ళకి సమాచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోనీ వీళ్ళ మనుషులు ఏమైనా సరే సోఫాల కింద మంచాల కింద ఏమైనా దూరేరా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించరా? సమాచారం ఉందంట అంబటి రాంబాబు గారి దగ్గర. ఏంటి ఏం మాట్లాడారు, ఏంటి అసలు ఏం ప్రస్తావనకు వచ్చింది అనేది అంబటి రాంబాబు గారి దగ్గర సమాచారం. ఇది ఎలా సాధ్యం? ఓ ప్రక్కన సీఎం, డిప్యూటీ సీఎం, అట్లాగే లోకేష్ గారు మినిస్టర్ గారు ఉండగా అక్కడ ఇంకా వేరే అదర్ పర్సన్ అమిత్ షా గారు వీళ్ళు నలుగురు ఉన్నారు. ఇంకేమైనా ఉంటే బండి సంజయ్ గారు వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా అదర్ రిసోర్స్ ఎవరైనా ఉందా అక్కడ ఉండి అంబటి రాంబాబు గారికి చేరవేశారా? అంత నెట్వర్క్ ఉందా వీళ్ళకి? నాకు అర్థం కావట్లా.